స్వాగతం. ఢిల్లీ అల్లర్ల కేసు గుర్తుండే ఉంటుంది. 2020 ఫిబ్రవరిలో జరిగిన అల్లర్లలో, ఈశాన్య ఢిల్లీలో జరిగిన 53 మంది మరణించారు. దీంట్లో చాలా రకరకాల ట్విస్టులు. ఈ ఉమర్ ఖలీద్కి అలాగే షర్జీల్ ఇమామ్కి బెయిల్ తిరస్కరించింది నిన్న సుప్రీంకోర్టు. దానికి గల కారణాలను కూడా సమగ్రంగా వివరిస్తూ వచ్చింది. రకరకాల రూపంలో హింసను ప్రేరేపించడం, కొన్ని విద్యార్థి సంఘాల మద్దతు తీసుకోవటం, కొన్ని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల మద్దతు తీసుకోవటం, సిఏఏకి వ్యతిరేకంగా జరిపిన ఈ నిరసన చివరికి విధ్వంసానికి దారితీసి 53 మంది మరణించారు. నిన్న సుప్రీంకోర్టు బెయిల్ తిరస్కరిస్తూ 53 మందిని పొట్టన పెట్టుకున్న వారికి ఎలా ఇస్తామనే పద్ధతిలో అబ్జర్వేషన్స్ ఇచ్చింది. ఇస్తూ దేశాన్ని ముక్కలు చేయాలన్న వారిని శిక్షించాలని భావించే వారి డిమాండ్కి సంబంధించి కొన్ని రిజర్వేషన్స్ కూడా వ్యక్తం చేస్తుంది సుప్రీంకోర్టు. చాలా ఇంపార్షియల్గా, నిష్పాక్షికంగా ఎక్కడ ఏం మాట్లాడాలో, ఎంత తూకం వేసి మాట్లాడాలో అంతే తూకం వేసి మాట్లాడి ఈ అంశంలో అంటే సిఏఏకి వ్యతిరేకంగా జరిపిన నెలలో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అంతా, వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు, వీటన్నిటి మీద సమగ్రంగా డిబేట్లో చర్చించడానికి మనతో ఉన్నారు శంకరరావు రవికుమార్ గారు, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. నమస్తే రవికుమార్ గారు. అలాగే ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, పొలిటికల్ అనలిస్ట్, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ కూడా. మస్తాన్ రావు గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. యాజ్ వెల్ షేక్ బాజీ గారు, ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి. అందరికీ నమస్తే అండి. టు స్టార్ట్ విత్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, సిఏఏ 2020 ఫిబ్రవరి ఈశాన్య ఢిల్లీ 53 మంది మరణాలు రిజిస్టర్ అయినాయి. మీకు గుర్తుండే ఉంటే కోవిడ్ పీక్కి చేరుకోబోతున్న సమయంలో జరిగిన అల్లర్లు. ఒకసారి చూడండి, 2 విపత్తులు ఒకేసారి దేశాన్ని అటాక్ చేశాయి. ఈ క్రమంలో నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన అబ్జర్వేషన్స్ని, తీర్పుని, అంటే బెయిల్ తిరస్కరిస్తూ ఇచ్చిన తీర్పుని మీరు ఎలా చూస్తున్నారు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు? ఐ వాంట్ అంటే లోపల అసలు ఆ సంఘటన పూర్వపరాల గురించి కూడా సమగ్రంగా తెలియజేయరు. నేను అనుకుంటా ఇది సంఘటన అందరి మైండ్ లో చాలా ఫ్రెష్ గా ఉంది. మీరు అన్నట్టుగా దేశం కోవిడ్ ఎదుర్కొంటున్న సమయంలో, ప్రపంచమే కోవిడ్ ను మొదటిసారి ఎదుర్కొంటున్న సమయంలో, మానవాళి ఒక క్రైసిస్ లో ఉన్నటువంటి సమయంలో ఇలాంటి ఒక ఉద్యమం జరగడము, అది రాజధానిలో జరగడము, పైగా అమెరికా అధ్యక్షుడు సందర్శిస్తున్న సమయంలో ఉద్దేశపూర్వకంగా ఇక్కడ జరగడము, ఇవన్నీ కూడా మనము మర్చిపోలేము. ఈ సంఘటనలు ఏవి కూడా ఎంత కుట్ర జరిగింది ఈ దేశం మీద అనేది ఇప్పటికైనా అర్థం కావాలి. ఈ రోజు కూడా సిఏఏ వ్యతిరేకించిన వాళ్ళు ఏం సాధించారు, సిఏఏ ఈ దేశానికి ఎంత నష్టం చేసేది అనేది ఇప్పటికీ ఎవరైనా జవాబు చెప్తున్నారా? ఎందుకు అమాయక ముస్లింలను దారి తప్పించి ఏమో జరిగిపోతుంది, ఇంకా ఈ దేశంలో మీరు బ్రతకడమే చాలా కష్టం అనేటువంటి ఒక భ్రమను ఈ దేశం పైన, ముఖ్యంగా ఏమంటాము మైనారిటీ ముస్లింల పైన, వాళ్ళ మెదడు పైన ఆడినటువంటి ఒక పెద్ద గేమ్ కదా, దీనికి జవాబే లేదు కదా. అలాంటి కుట్రలో జరుగుతున్నటువంటి దీంట్లో జరిగిన సంఘటనలో మనం 53 మంది ప్రాణాలే కాకుండా ఎంత క్రూరంగా దాడులు జరిగాయి. పోలీసులని కూడా చూడకుండా పొడిచి మురికి కూపంలో పడేసినటువంటి ఆ పిక్చర్స్ ఇప్పటికీ మర్చిపోలేము. ఎంత దుర్మార్గం జరిగింది. ఇప్పుడు ఇద్దరు నేరస్తుల కోసము ఒక సింపతి వేవ్ ఒకటి క్రియేట్ చేయాలన్నటువంటి ఒక పెద్ద ప్రయత్నం ఇప్పుడు జరుగుతుంది. అమాయకులు వాళ్ళు, పాపం ఏమి తెలియని పసికూనలు వాళ్ళు, నోట్లో వేలేసుకుంటే కూడా కొరకలేని వాళ్ళు అంత అమాయకులు. వాళ్ళని జైల్లో పెడతారా? ఇన్నేళ్లు మీరు ఇబ్బంది పెడతారా? ఇంత అన్యాయం చేస్తారా? ఈ ప్రభుత్వమే చేస్తుంది అన్నట్టుగా, అది కూడా కోర్టు కాదు, ఈ ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా వాళ్ళని లోపల పెట్టారు, అమాయకులను లోపల పెట్టారు అని ప్రపంచమంతా కూడా చూసే విధంగా కుట్ర జరుగుతుంది దేశం మీద. కనుక మందాని లాంటి వాళ్ళు ఈ సమయంలో ఉత్తరాలు రాయడము, ఎక్కడ లేని ప్రేమను వ్యక్తం చేయడము, సెనేట్ మెంబర్స్ 8 మంది దీంట్లో కలిసి ప్రపంచం అంతా ఒక పెద్ద వార్త. ఇప్పుడు ఏంటి అని, ఈ ఒత్తిడి ఎందుకు క్రియేట్ చేయాలి అంటే, ఎందుకు సృష్టించాలి అంటే, ఇక్కడి కోర్టు పైన ఇది పనిచేయాలి. ఈ కోర్టు ఒక్కసారి అయ్యో నిజమా, ప్రపంచమే బాధపడుతుంది, కన్నీరు గారుస్తుంది ఇద్దరి కోసం, ఇన్నేళ్ళు ఎందుకు ఈ ప్రభుత్వం పెట్టింది, లోపల వదిలేద్దాం అని అనుకోవాలి. కానీ అలా అనుకోలేదు మన కోర్టు. వీళ్ళు మామూలు వాళ్ళు కాదు అని చెప్పేసింది. ఈ దేశం పైన చాలా పెద్ద కుట్ర చేశారు వీళ్ళిద్దరు అని చెప్పేసింది. కనుక వీళ్ళను వదిలిపెట్టడానికి వీళ్ళేది. ఈ దేశాన్ని ముక్కలు చేస్తామన్న వాళ్ళు, అవి మాటలు కాదు, అవి చేతుల్లో కూడా ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు మీద అని కోర్టు నమ్మింది. ప్రైమా ఫేసి ఉంది అని కోర్టు చెప్పింది. పైగా ఎంత ఇదిగా ఉంది కోర్టు అంటే,
దీంట్లో మాస్టర్ మైండ్స్ అన్న వాళ్ళను మాత్రమే ఆపింది. మర్చిపోకూడదు, ఇంకా 5 మంది నేరస్తులు దీంట్లో ఉన్న వాళ్ళను వదిలిపెట్టింది, వాళ్ళకు బెయిల్ ఇచ్చింది, మంజూరు చేసింది. కఠినమైన ఆంక్షలు వాళ్ళ మీద కూడా ఉన్నాయి ఇప్పటికి కూడా, కానీ బెయిల్ ఇచ్చింది. ఇది ఇక్కడ చర్చకు రావడం లేదు. కోర్టు ఎంతగా చట్టబద్ధంగా వ్యవహరిస్తుంది, ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ ను దగ్గరికి రానివ్వకుండా వరల్డ్ వైడ్ గా మందాని లాంటి వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని అసలే పట్టించుకోకుండా చట్టము మాత్రమే అనుసరిస్తూ రాజ్యాంగాన్ని మాత్రమే పాటిస్తూ ఇలాంటి ఒక తీర్పు ఇచ్చిందని నేను అనుకుంటున్నాను వాసు గారు. ఇది ఒక అద్భుతమైన తీర్పు. ఎంత ఇండిపెండెంట్ గా ఉంటాయి మన కోర్ట్స్ అనేవి, ఏ ఇన్ఫ్లుయెన్స్ కు గురి కావు మన కోర్ట్స్ అనేవి ఈ జడ్జిమెంట్ లో మనకు స్పష్టంగా తెలుస్తా ఉంటుంది. కనుక ఈ సింపతి ఇదంతా కూడా ఒక ఆర్టిఫిషియల్ సింపతి ఒకటి క్రియేట్ అవుతుంది. కనుక దేశం తుక్కుడే లాంటి పదాలన్నీ మనం చెవులతో విన్నాం, కళ్ళతో చూసాం. పోలీసులను సైతము తూట్లు పొడిచి పారవేసినటువంటి నేరం ఇది, మామూలు నేరం కాదు. ఆ విధంగా నేను దీన్ని చూస్తున్నాను. రైట్ అండి, మళ్ళీ ఒకసారి షేక్ బాజీ గారు ఒక 5గురికి షరతులతో కూడిన బెయిల్, కఠినమైన షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. అంటే కోర్టు ఎంత ఇంపార్షియల్గా ఉందనే దానికి ఇక్కడ. బట్ వేరాజ్ ఇక్కడ షర్జిల్ ఇమాం కానీ ఉమర్ ఖలీద్ కానీ విద్యార్థి నాయకుల ముసుగులో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల ఈ మద్దతుతో వాళ్ళు చేసింది. 53 మంది మరణించారండి. చాలా కిరాతకంగా పుడిచి చంపడం ఇవన్నీ మనకు తెలుసు. ఇదంతా ఏంటంటే కోవిడ్ కోవిడ్-19 ఫస్ట్ వేవ్ టైంలో జరిగింది. అంటే వాళ్ళు ఎలాంటి ప్రచారం చేశారంటే సిఏఏ గనక చేస్తే ముస్లింలందరినీ దేశం నుంచి బయటికి పంపించేస్తారండి. సో దట్స్ ఎ కైండ్ ఆఫ్ వెట్టింగ్ అని చెప్పిన అర్థం చేసుకోకుండా మనకి ప్రొఫెసర్ మురళీ మనోహర్ ప్రస్తావించారు. ఇప్పుడు న్యూయార్క్ మేయర్ అనుకుంటా, ఐ బిలీవ్, అంతేనా మందాని మురళీ మనోహర్ గారు. ఇలాంటి వాళ్ళు మొన్న కూడా చూసాం. ఆ దేశంలో ఉండే సంప్రదాయాలకు భిన్నంగా అతను ప్రమాణ స్వీకారం చేశాడు. సరే, అది వాళ్ళకి అక్కడ ఇచ్చిన డెమోక్రసీ, వాళ్ళకి ఇచ్చిన స్వేచ్ఛ, మనం దాని మీద కామెంట్ చేయకూడదు. యాజ్ ఇట్ ఈస్గా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన వర్డిక్ట్ మీద మీరేమంటారు షేక్ బాజీ గారు? ముందుగా వాసుదేవన్ గారు, మీకు అందులో ఉన్న పెద్దలందరికీ, అట్లాగే మన 99 టీవీ వీక్షకులందరికీ కూడా శుభోదయం, నమస్కారం అండి. ఇప్పుడు దాదాపు 5 సంవత్సరాల పాటు వీళ్ళు జైల్లో ఉన్నారు. అందులో దాదాపు 18 మందిని అరెస్ట్ చేశారు, 6గురిని అప్పుడే వదిలారు, కొంతమందికి నిన్న బెయిల్ ఇచ్చారు. ఈ ఇద్దరిని మాత్రం బెయిల్ నిరాకరించారు. ఇద్దరు ఏంటంటే వీళ్ళలో ఇద్దరు యొక్క చరిత్ర చూస్తే కనుక ఉమర్ ఖలీద్, అతను జేఎన్యూలో రీసెర్చ్ స్కాలర్, చాలా హైలీ ఎడ్యుకేటెడ్, అట్లాగే డెమోక్రటిక్ స్టూడెంట్స్ యొక్క నాయకుడు. ఇతన్ని తిహార్ జైల్లో ఉంచారు గత 5 సంవత్సరాల నుంచి. రెండో వ్యక్తి షర్బీల్ ఇమాం, ఇతను కూడా హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్. దాదాపు ఐఐటి బాంబేలో అతను ఇంజనీరింగ్ లో, కంప్యూటర్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేట్, చాలా మంచి పొజిషన్ లో ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తి. ఇతను ప్రసంగించడంలో చాలా రెచ్చగొట్టే ప్రసంగాలు చేశాడనేది ఇతని మీద ప్రధానమైన అభియోగం. నేనేమంటానంటే, డెఫినెట్ గా ఏదైతే ఢిల్లీ అల్లర్లు జరిగిన దాంట్లో 50 మంది చనిపోయారు, అట్లాగే అనేక మంది 700 మంది పైగా గాయపడ్డారు. ఇది ఖచ్చితంగా మనం ఖండించి తీరాల్సిన ప్రొటెస్ట్. కానీ నేనేమంటానంటే, అసలు ఇప్పుడు అంతర్జాతీయ కుట్ర ఉంది చేశారు వీళ్ళు అని వీళ్ళ మీద అభియోగాలు అంటున్నారు. ఇప్పటి వరకు 5 సంవత్సరాల్లో అంతర్జాతీయ కుట్ర జరిపి ఢిల్లీ అల్లర్లకు కారణమయ్యి అంతమంది చావు కారణమయ్యారనేది ఎందుకు నిరూపించలేకపోయారు? ఎందుకు విచారణ జరగలేదు? ఏ అంతర్జాతీయ సంస్థ వీళ్ళని రెచ్చగొట్టిందనేది బయటికి తీయాలి కదా. ప్రభుత్వం ఎందుకు ఆ పని చేయలేదు? ఇప్పటి వరకు కూడా వీళ్ళందరి మీద ఎక్కడా కూడా విచారణ లేదు. ఇప్పటి వరకు విచారణ జరగల. ఈవేళ వాళ్ళు కేవలం బెయిల్ పిటిషన్సే రిజెక్ట్ అవుతా వచ్చినాయి. వీళ్ళు హైకోర్టులో బెయిల్ పెట్టారు, అట్లాగే సుప్రీంకోర్టులో బెయిల్ రిజెక్ట్ అయింది. వీళ్ళ మీద ప్రాథమిక ఆధారాలు ఏదైతే ఉన్నాయో దాని బేసిస్ మీద రిజెక్ట్ అయింది. కానీ నేనేమంటున్నానంటే, ఇవాళ పెద్ద అపవాదం వేస్తున్నారు కదా దీని మీద. యాక్చువల్గా సిఏఏ, ఎన్ఆర్సీ అన్నది ఆ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా జరిగింది. ఓన్లీ ఇండియాలోనే కాదు, అమెరికాలోనే దాదాపు 50 to 25 మిలియన్స్ పీపుల్ ప్రొటెస్ట్ చేశారు. అనేక దేశాల్లో ప్రొటెస్ట్ జరిగింది. ఇండియాలో అయితే లక్షలాది మంది అన్ని రాష్ట్రాల నుంచి కూడా బయటకు. బాజీ గారు, నేను ఒక ప్రశ్న అడగనండి. బాజీ గారు, లేదు మీరే మాట్లాడండి, చెప్పేది రండి, మీరే మాట్లాడండి. నాదో ప్రశ్న ఏంటంటే,
మన దేశ ఆంతరిక వ్యవహారాలకు సంబంధించి అమెరికాలో వాళ్ళు ప్రదర్శనలు చేస్తారు. రైట్, ఇప్పుడు మనం ఏంటి అతన్ని మన వెనిజులా ప్రెసిడెంట్ని తీసుకెళ్లారు, మనం కూడా ప్రొటెస్ట్ చేద్దాం, రోడ్డు మీదకి వచ్చి లక్షల మంది ప్రొటెస్ట్ చేద్దామా? మనకి ఏమైనా సందర్భం ఉందా? అంటే అసలు సందర్భ శుద్ధి ఉందా? చేయొచ్చా? ఎందుకు చేస్తున్నా? మీరన్న మాటల్లోంచి నేను చెబుతున్నా. దేశవ్యాప్తంగా అవునండి, అక్కడ వాళ్ళకి మద్దతుగా ఇప్పుడు చేద్దాం మనం. మీరు రండి విజయవాడ నుంచి ఇక్కడ చేద్దాం, హైదరాబాద్ లో రండి. అమెరికాలో ఉన్న ఇండియన్స్ చేశారంటున్నాను. అమెరికాలో ఉన్న ఇండియన్స్ 15 నుంచి 25 మంది మిలియన్ చేశారు. అది ఎంత ఆర్గనైజ్డ్ మీకు తెలుసు. మీకున్న లిమిటేషన్స్ వల్ల మీరు మాట్లాడలేకపోతున్నారు. ఇండియాలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ వచ్చింది సిఏఏ మీద, ఎన్ఆర్సీ మీద. కాబట్టి ఏంటంటే అది ఒక వేరే అంశం. ఇక్కడ నేను మాట్లాడుతుంది ఏంటంటే అంతర్జాతీయ కుట్ర ఉంటే ఎందుకు మీరు ఇన్నాళ్ళు ఉపేక్షించారు? అంతర్జాతీయ కుట్ర ఉంటే వెంటనే పరిశోధన చేసి విచారణ జరిపి సరైన ఆధారాలతోటి దాన్ని బహిర్గతం చేయాలి కదా ప్రభుత్వం. అది నా పాయింట్. ఒకటి సిఏ అంశం వేరు, ఎన్ఆర్సీ అంశం వేరు. అది ఏంటంటే దేశానికి దేశంలో ఏదైతే పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీ అది తప్పుడు నిర్ణయం తీసుకుంది, ఒక తప్పుడు చట్టాన్ని తీసుకొచ్చింది. అది మా కాంగ్రెస్ పార్టీతో సహా అనేక పార్టీలు వ్యతిరేకించాయి. కేవలం ముస్లింస్ అనే కాదండి, ఇక్కడ మతం కాదు. ఇక్కడ అనేక మతాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో చాలా అంశాల మీద సిఏఏ, ఎన్ఆర్సీ మీద వ్యతిరేకిస్తూ ప్రొటెస్ట్ చేశారు. మీరు కావాలంటే చూడండి, ఆ చరిత్ర అంతా కూడా 5 సంవత్సరాల క్రితం జరిగిందంతా కూడా. కాబట్టి బుల్డోజ్ చేసుకుంటూ ప్రభుత్వం దాన్ని చట్టంగా రూపొందించింది పార్లమెంట్ లో. అది వేరే విషయం. ఏం సాధించారని అంటున్నారు వాళ్ళు. ఏం సాధించడం కాదు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రజల నుంచి ఇంత లక్షలాది మంది వ్యతిరేకత వచ్చింది అంటే డెఫినెట్ గా దాంట్లో లోపం ఉంది. ఆ లోపం ఉంది కాబట్టే ప్రొటెస్ట్ చేశారు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి చేశారు. అస్సామీలు వేరే కారణం, ఇంకొకరు వేరే కారణం, ముస్లింస్ చేశారు, హిందువులు చేశారు. అక్కడ ఏంటంటే ఒక అసమంజసమైన ఒక చట్టాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం. అందుకు ప్రొటెస్ట్ చేసే ప్రజల హక్కు, అది ప్రజల హక్కు. ఆర్టికల్ 14 ఉల్లంఘన చేశారు కాబట్టే అది ప్రొటెస్ట్ జరిగింది. అది వేరే అంశం. కానీ హింసని ప్రోత్సహించకూడదు. నేను ఖండిస్తున్నాను దాన్ని. ఏదైతే ప్రజల ప్రాణాలకి అలాగే ఆస్తులకి విధ్వంసం చేసి హింస జరిగింది ఢిల్లీలో, దానికి నిజమైన కారణాలు వెతకాలి. నిజమైన ఎవరు చేశారు కరెక్ట్ గా. నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను బీజేపీని. ఇవాళ అదే ఎలక్షన్స్, ఇది ఢిల్లీ ఎలక్షన్స్, ఏదైతే ఈ సంఘటనలో జరిగిన 15 రోజుల ముందు బీజేపీ వాళ్ళందరూ కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. ముస్లింస్ కు వ్యతిరేకమైన ప్రసంగాలు చేశారు. పెద్ద లీడర్స్ వచ్చి ఎలక్షన్స్ ప్రచారానికి. అదే ప్రభావం చూపించదంటారా ప్రజల మీద? చెప్పండి. కాబట్టి ఏంటంటే ఇవాళ ఒక కోణంలో మనం మాట్లాడటం పక్షపాతంగా వదిలేద్దామా సార్? వాళ్ళిద్దరిని వదిలేద్దామా? హైలీ ఎడ్యుకేటెడ్ కదా బాజీ గారు. ఒక్క నిమిషం, మీకే ప్రశ్న. వాళ్ళిద్దరూ హైలీ ఎడ్యుకేటెడ్ కదా, వదిలేద్దామా? అత్యధిక శాతం ప్రాణాలు కోల్పోయింది ముస్లింసే. అది నా ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పాను. అది ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పాను. వ్యాపార సంస్థలు కానీ ముస్లింస్ వాళ్ళే నష్టపోయారు. మీరు డాటా ఎఫ్ఐఆర్ ఢిల్లీ పోలీసులు రూపొందించిన ఎఫ్ఐఆర్ డాటా ప్రకారం చెప్తున్నాను నేను. కాబట్టి వాళ్ళ మతాన్ని ముడిపెట్టద్దు. అది ఈ దేశానికి ముప్పు కలిగించే ఒక చట్టాన్ని, ఈ దేశాన్ని పరిపాలించే ఒక మతతత్వ పార్టీ చేతిలో ఈ దేశం ఉంది. వాళ్ళు చేసిన చట్టం, ఈ చట్టం తప్పుడు చట్టాన్ని చేశారు కాబట్టి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా నిరసన వచ్చింది. ఆ నిరసనలో భాగంగా ఢిల్లీ అల్లర్లలో నష్టపోయింది దాదాపు 70% మంది ముస్లింసే ప్రాణాలు కోల్పోయారు. ముస్లింస్ ఆస్తులే ధ్వంసమైనవి. కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇక్కడ అంతర్జాతీయ కుట్ర అని మనం దాన్ని ఇంకొక రూట్ లోకి తీసుకెళ్లొద్దు. ఇది దేశ సమస్య. ఈ దేశాన్ని పరిపాలించే ప్రభుత్వం క్రియేట్ చేసిన సమస్య. ఆ కోణంలోనే చూడాలనేది నా ఉద్దేశం. వాసుదేవ్ గారు రైట్. మళ్ళీ మీ దగ్గరకు వస్తా. రవికుమార్ గారి దగ్గర వద్దాం. రవికుమార్ గారు, నేను బంగ్లాదేశ్ లో ఒక జర్నలిస్ట్ని, రాణా ప్రతాప్ అనుకుంటా అతని పేరు, హిందూ జర్నలిస్ట్, కాల్చి చంపారు. అలాగే మొన్న ఒక వీడియో మీరు, అంటే నేను ప్లే చేయలేము ఇక్కడ, ఒక హిందూ మహిళని ఐడెంటిఫై చేసి మరీ తీసుకొచ్చి వివస్త్రం చేసి రేప్ చేసి చెట్టు కట్టేసి కొట్టారు. సో మనం ఏం చేద్దామంటే, రాజ్నాథ్ సింగ్ గారికి మీరు ఫోన్ చేయండి, స్పెషల్ ఫ్లైట్ వేసుకుని బంగ్లాదేశ్ వెళ్ళి స్ట్రైక్ చేసి, ఇప్పుడు అతను చేశాడు కదా, ట్రంప్ పంపించాడు కదా సీల్స్, నావీ సీల్స్, దాట 10 మందిని లేపేసి మళ్ళీ వెనక్కి వాడిని ఆ కారకుడిని ఉన్న ఫైండ్ అవుట్ చేసి పికప్ చేసి వచ్చాడు, కారకుడు లేదా కారకులు. సో ఇది జస్టిఫైడ్ కదా, ట్రంప్ చేస్తే జస్టిఫైడ్ అన్నప్పుడు ఇది కూడా మనం చేసిన జస్టిఫైడే కదా. దీని గురించి ఎవరు మాట్లాడరు, ప్రజాస్వామికవాదులు అంటుంటారు కదా, వాళ్ళు ఎవరు మాట్లాడరు. అతను ఒక జర్నలిస్టు, హిందువు, దుండగులు కాల్చి చంపారు.
దీని గురించి ఎవరో మనం మాట్లాడడం. అంతర్జాతీయ సమాజం మాట్లాడదు, మందాని మాట్లాడు, ఇక్కడికి వచ్చేప్పుడు మాట్లాడేస్తాడు. వంశీరావు గుడ్ మార్నింగ్ అండి. నేను దిల్పు చంద్రదాస్ ఏ విధంగా అయితే ఆయన్ని చంపి చెట్టు వేలాడదీసి కాల్ చేసి ఆ శునకానందం పొందారో ఆ మతోన్మాదులందరూ కూడా, ఆ మతోన్మాదులందరూ కూడా ఖచ్చితంగా ముస్లిం గుంపే. ఆ గుంపు ఆ విధంగా చేసినప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి మేధావులు ఎవరు కూడా, ఇక్కడ ఉన్నటువంటి షేక్ బాజీ గారితో సహా ఏ మేధావులు మాట్లాడలేదు. ఒక ప్రకాష్ రాజ్ మాట్లాడలేదు, నోట్లో పెరుగు గడ్డ కట్టుకొని పోయింది. దాని తర్వాత ప్రియాంక గాంధీ పాలస్తీనాలో చంపేస్తున్నారని చెప్పేసి పాలస్తీనా జెండాను బ్యాగ్ లాగా వేసుకొని కాంగ్రెస్ ఎంపీలు ప్రియాంక గాంధీ అందరు కూడా పార్లమెంట్ లోకి వచ్చినప్పుడు, మరి ఈ బంగ్లాదేశ్ లో దీపు చంద్రదాస్ చనిపోయినప్పుడు ఎందుకు మాట్లాడరు? ఏంటి ప్రాబ్లము? ఇవన్నీ చెప్పరు. అంతేకాదు, ఇప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది మేధావులు ఎవ్వరు కూడా మాట్లాడలేదు. రాహుల్ గాంధీ మాట్లాడలేదు. ఇప్పుడు ఈ ఉమర్ ఖలీద్ కేసు ఎవరైతే వాదిస్తున్నారో, కపిల్ సిబల్, అట్లాంటి ప్రామినెంట్ లీడర్స్ కూడా ఎవరు మాట్లాడలేదు. సోనియా గాంధీ మాట్లాడలేదు. అదేవిధంగా అనేక సెక్యులర్ పార్టీలను చెప్పుకునేటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి అనేక సెక్యులర్ పార్టీలు ఇంక్లూడింగ్ శివసేన కూడా మాట్లాడలేదండి. చాలా దారుణమైనటువంటి విషయం. ఎందుకు మాట్లాడలేదో మనం ఒక్కసారి ఆలోచిస్తే వీళ్ళంతా ఒకటే. ఆ చనిపోయిన వాడు హిందువు, చంపినోడు ముస్లిం గుంపు. చనిపోయినోడు హిందువు అయితే, చంపినోడు ముస్లిం గుంపు అయితే సచ్చినా మాట్లాడి నోరు తెరవదు. ఇది ఏది ఏమైనా కానీ నోరు తెరవదు. కానీ అనసూయ తిట్టిరనో వినిపిస్తుందా రవి గారు? మాట అనగానే ఈ ప్రకాశ్ గారు వచ్చేసి మాట్లాడుతూ ఉంటాడు, ఏదో మాట్లాడుతూ ఉంటాడు, ఏ స్వేచ్ఛ లేదా అంటూ ఉంటాడు, ఏదో అంటూ ఉంటాడు. ఈ దేశంలో వింత పరిస్థితి ఉన్నదండి. వీళ్ళందరికీ కూడా వింత రోగం ఉంటున్నది. ఈ వింత రోగం ఉన్న వాళ్ళందరినీ కూడా ఒకసారి వాళ్ళ యొక్క మానసిక స్థితిని మనం చెక్ చేసుకొని వాళ్ళని కొంచెం కొన్ని రోజులు మా పక్కనే ఎర్రగడ్డ హాస్పిటల్ ఉంటుంది, అక్కడ చేర్చి కొన్ని రోజులు ట్రీట్మెంట్ చేయించాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. మరి ప్రభుత్వంలో ఎవరైనా ఇనిషియేటివ్ తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ విషయానికి వస్తే, ఉమర్ ఖలీద్ విషయానికి వస్తే, ఆయన పేరు ఎందుకు బీజేపీ ప్రభుత్వం 5 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నది, ఎందుకు ఇంతవరకు కూడా ఆ దేశ ద్రోహం ఏదైతే ఆరోపణలు చేస్తారో దాన్ని ఎందుకు నిరూపించలేకపోతున్నారని చెప్పేసి మరి కాంగ్రెస్ ప్రతినిధి అడుగుతున్నారు. అయ్యా కాంగ్రెస్ ప్రతినిధి గారు, మీ యొక్క ఫేమస్ లీడర్, మీ కాంగ్రెస్ లీడర్ ఎవరు తెలుసా? కపిల్ సిబల్. కపిల్ సిబల్ ఈ కేసుని ఉమర్ ఖలీద్ కి వాదిస్తున్నాడు. ఉమర్ ఖలీద్ కి అనుకూలంగా వాదిస్తున్నాడు. ఆయనకి చెప్పండి, మరి ఉమర్ ఖలీద్ ఏదైతే ఢిల్లీలో జేఎన్యూలో ఏదైతే వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యాఖ్యలన్నీ కూడా మరి ఆయనకు వినిపించినాయా లేదా? భారత్ తేరే తుకడే ఓకే ఇన్షాల్లా అన్నటువంటి నినాదాలు మరి మీ కపిల్ సిబల్ గారికి వినిపించాయా లేదా? సరే, మరి తుకడే ఓకే అంటే మరి కాంగ్రెస్ పార్టీకి ఓకేనా? తుకడే చేసింది కాంగ్రెస్ పార్టీ కదా, ఇంకా తుకడే చేయడానికి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విధంగా ఏమైనా ప్లాన్స్ వేసుకున్నారా? మరి అందుకైనా మరి ఉమర్ ఖలీద్ కేసును మరి కపిల్ సిబల్ గారు అత్యంత సమర్థవంతంగా వాదిస్తూ ఆయన బెయిల్ పిటిషన్ల కోసం చేస్తున్నారు. ఇక్కడ కాదు, ఆయన ఇండియాలోనే కాదు వాదిస్తున్నది, ఆయన ఏ ఇంటర్నేషనల్ ఫోరం పోయినా కూడా ఆ ఇంటర్నేషనల్ ఫోరమ్స్ లో ఉమర్ ఖలీద్ ని ఒక పెద్ద ఉద్యమకారులాగా, ఒక పెద్ద దేశాన్ని బాగు చేసేటువంటి ఒక పెద్ద నాయకుడిలాగా ఉమర్ ఖలీద్ ని ఆయన పోర్ట్రేట్ చేస్తూ వివిధ దేశాలు, అమెరికా లాంటి దేశాలన్నీ కూడా తిరుగుతున్నాయి. అందుకే ఆయనకు కేసు మరి అదో నిరూపణ అవ్వట్లేదు. మీరు కాంగ్రెస్ పార్టీగా మీకు దేశం పైన భక్తి ఉంటే, ఈ దేశం ముక్కలు కాకూడదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అనుకుంటే, మీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినటువంటి కపిల్ సిబల్ గారికి చెప్పండి, ఉమర్ ఖలీద్ కి శిక్ష పడేటట్టు ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు కోర్టులో ప్రవేశపెట్టి శిక్ష పడేటట్టు చేయమని చెప్పేసి చెప్పండి. ఎందుకు చేయరు మీరు? మరి ఎందుకు? మీకు దేశం పట్ల భక్తి లేదా? ఈ దేశం ముక్కలు కాకూడదనే ఆశ మీకు లేదా? మళ్ళీ దేశాన్ని ముక్కలు చేయాలనుకుంటున్నారా? చికెన్ నెక్ ని మూసేస్తారంటే మరి మూసేనా? చికెన్ నెక్ ని మూసేసి 7 సిస్టర్స్ ని భారతదేశం నుంచి వేరు చేస్తామని చెప్పేసి ప్రతిజ్ఞ చేసినటువంటి వీళ్ళు, కుట్రపడినటువంటి వీళ్ళని మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు వెనకేసుకుని వస్తున్నారు? ఈ విషయాలు మాట్లాడరా మీరు? దేశ ప్రజలను పిచ్చోలు చేస్తున్నారు మీరంతా. ఏమండి, ఇంత దారుణంగా ఉంటుందా? కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ఆలోచన ఈ విధంగా ఉన్నదా? మీ మధ్యలో ఇంత దారుణమైన కుట్ర దాక్కుని ఉన్నదా? ఈ దేశాన్ని మళ్ళీ విభజించాలని చూస్తున్నారా? ఈ దేశాన్ని మళ్ళీ ముక్కలు చేయాలని చూస్తున్నారా? ముక్కలు చేయాలనుకునే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా? వాళ్ళకు మీరు మానసికంగా వాళ్ళని మీరు సపోర్ట్ చేస్తూ వాళ్ళలో ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని ఇంకా ఉసిగొల్పుతున్నారా? నేను క్వశ్చన్ ఫర్ యూ రవికుమార్ గారు ఒక్క నిమిషం రవికుమార్ గారు, మీకు ఒక క్వశ్చన్ అండి. ఇప్పుడు వాళ్ళిద్దరు ఉమర్ ఖలీద్ కానీ లేకపోతే ఇంకొక అతను ఆయన కానీ ఇద్దరు హైలీ ఎడ్యుకేటెడ్. అలాంటి హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళకి
ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి? మీరు ఉద్దేశపూర్వకంగానే వాళ్ళ మీద ఈ కేసులు నమోదు చేసి దేశ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేశారు, అందుకని అంతర్జాతీయంగా ఆందోళనలు జరుగుతున్నాయనేది షేక్ బాజీ గారి వాదన. దానికి మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి? హైలీ ఎడ్యుకేటెడ్ పీపులే ఈ దేశాన్ని విభజించారు. నెహ్రూ గారు 1947లో దేశ విభజన జరిగినప్పుడు అప్పుడు కూడా నెహ్రూ గారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది ముఖ్య నాయకులు కూడా బాగా చదువుకున్న వాళ్ళే, హైలీ ఎడ్యుకేటెడే. వాళ్ళు దేశం మౌంట్ బాటన్ తీసుకొచ్చి ఒక గీత ఇట్లా గీయగానే ఒప్పుకున్నారు. దాన్ని ఢిల్లీలో జరిగినటువంటి కాంగ్రెస్ మహాసభలో ఇట్లా 2 చేతులు పైకి లేపగానే దేశం ఎండ్ అయిపోయింది కథ. అంత హైలీ ఎడ్యుకేటెడ్ వీళ్ళు. దాని తర్వాత మళ్ళీ మన డబ్బులు పెట్టి మన సైన్యాన్ని చేసి 4,000 సైనికులను, మన సైనికులను బలి పశువులను చేసి బంగ్లాదేశ్ సపరేట్ చేసి ఏమొచ్చింది మనకి ఇప్పుడు? ఇదంతా చేసింది హైలీ ఎడ్యుకేటెడ్. నిన్న మొన్న అల్ఫలాక్ కాలేజీలో, అల్ఫలాక్ మన ట్యాక్స్ డబ్బులతో నడుస్తున్నటువంటి ఒక కాలేజీలో డాక్టర్లుగా ఉన్నత చదువులు చదివినటువంటి డాక్టర్లు, ఈ డాక్టర్లందరూ కూడా ఒక గ్రూప్ గా ఏర్పడి కుట్ర పని ఒకటేసారి ఇట్లా ఒక్కొక్కరిని కాదు, ఒకటేసారి కొన్ని లక్షల మందిని సంహరించేద్దాం, వీళ్ళందరినీ లేకుండా భూమి మీద అన్నట్టు కుట్ర పని ఒక పాయిజన్ లాంటిది తయారు చేసేసి, లక్కీగా మన అదృష్టం బాగుండి ఆ పాయిజన్ రాకడం ముందే మనం పట్టుకున్నారు, మన పోలీసులు బాగా పనిచేశారు కాబట్టి లక్కీగా కొన్ని లక్షల మంది హిందువుల ప్రాణాలు మనం కాపాడగలిగినాం. అటువంటి ఉన్నత చదువులు చదివినటువంటి డాక్టర్లు కూడా ఇంత పెద్ద కుట్రలు చేస్తుంటే, ఒసామా బిన్ లాడెన్ చూడండి, ఆయన ఇంజనీర్ కాదా? ఒసామా బిన్ లాడెన్ ఉన్నత చదువులు చదువుకున్నవాడు కాదా? కొన్ని వేల మంది ప్రాణాలు అమెరికా పైన అటాక్ చేసి ట్విన్ టవర్స్ కూల్చి కొన్ని వేల మంది ప్రాణాలు తీయలేదా? ఇట్లా ఎంతమంది పేర్లు చెప్పాలా? వీళ్ళందరూ ఉన్నత రవి గారు చాలా క్లియర్ గా ఏంటంటే సుప్రీంకోర్టు కొన్ని అబ్జర్వేషన్స్ కూడా చేస్తుంది. సుప్రీంకోర్టు ఏంటంటే జస్ట్ మనకి స్పష్టమైన ఆధారాలు నిర్దిష్టంగా దొరకలేదు కాబట్టి వీళ్ళిద్దరికీ బెయిల్ ఇవ్వాలన్న వాదనలోని ఏమాత్రం సమంజసంగా లేదు, అనుమానాలు ప్రాథమిక ఆధారాలు స్పష్టంగా నిర్దేశిస్తున్నారు కాబట్టి బెయిల్ ఇవ్వబోమని చెప్పారు. నేననేది ఏంటంటే ఇప్పుడు నిన్న బంగ్లాదేశ్లో ఒకే రోజు 2 ఇన్సిడెంట్స్, ఒక హిందూ మహిళని ఐడెంటిఫై చేసి రేప్ చేశారు, ఆమె చంపలేదు. దాని మీద బంగ్లాదేశ్ టీవీలో కూడా వచ్చింది, ఈవెన్ వెస్ట్ బెంగాల్ టీవీలో కూడా వచ్చింది. అండ్ ఈయన రాణా ప్రతాప్ అని జర్నలిస్ట్, హిందువు, సో అతను హిందూ కాబట్టి చంపేయాలి. నేను ఇప్పుడు ఈరోజు మీరు కొంచెం వీలు చూసుకొని రాజ్నాథ్ సింగ్ గారికి, అమిత్ షా గారికి ఫోన్ చేసి 4-5 ఫ్లైట్లు వేసుకొని వెళ్ళి దడదడ చంపేసి ట్రంప్ లాగా అక్కడ మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రైమ్ అక్యూజ్ని పట్టుకుని రావచ్చు కదా, మీకు ఆ వెసులుబాటు ఉంది కదా. ఇప్పుడు ఎవడు మిమ్మల్ని క్వశ్చన్ చేయలేడు, ఎవరన్నా అంటే ట్రంప్ చేసినప్పుడు క్వశ్చన్ చేశారని అడగచ్చు కదా మీరు. ఖచ్చితంగా మాకు ప్రపంచంలో అమెరికా చేసినటువంటి సీన్ ని ఎన్ని దేశాలు ఇప్పుడు అమలు చేయాలనుకుంటున్నాయో చూస్తే, ఒక రష్యా జెలెన్స్కీని పట్టుకొని వచ్చేయచ్చు, ఒక చైనా ఫిలిప్పీన్స్ పైన పోయి వాళ్ళని పట్టుకొని వచ్చేయచ్చు, ఇప్పుడు భారత్ పోయి బంగ్లాదేశ్ లో పట్టుకొని వచ్చేయచ్చు, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా పట్టుకొని వచ్చేయచ్చు. మాకు అవకాశం ఉన్నది, ఇప్పుడు ఖచ్చితంగా చేస్తాం. అవకాశం ఉంటే 100% అది కూడా చేయాల్సి వస్తుంది. మనం సమయం కోసం వేచి చూస్తున్నాం. 100% ఐక్యరాజ్య సమితి కానీ ఇది సమంజసమైన ఐక్యరాజ్య సమితి అనేది ఇట్స్ అ నాన్ ఎగ్జిస్టింగ్ బాడీ, అదంతా OLX క్లబ్ అయిపోయింది. దాని మీద తర్వాత మాట్లాడుకుందాం. ఒకసారి మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. మస్తాన్ రావు గారు, సో మనకు అలాంటి ప్రయోజనం ఏమైనా ఉందా అండి? అంటే అంతర్జాతీయంగా న్యాయ నిపుణులతో మాట్లాడి అవసరమైతే రెడీ చేసుకుంటే ఆర్మీ, మిలిటరీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు రెడీ అయిపోతారు, మనకి స్పెషల్ ఫోర్సెస్ ఉన్నాయి కదా, వెళ్ళి బంగ్లాదేశ్, పాకిస్తాన్ వెళ్ళి ఏకంగా సయ్యద్ అసీముని ఒక్కడిని తీసుకొస్తే చాలా, ఎందుకంటే ఆడి కంట్రోల్లోనే ఉన్నాయి కాబట్టి మిగిలిన వాళ్ళందరూ ఆటోమేటిక్గా వచ్చేస్తారు. ఇటు వెళ్ళి మహమ్మద్ యూనస్ని ఇట తీసుకొచ్చేద్దామా? గుడ్ మార్నింగ్ సార్. 91 వ్యక్తులకు ప్యానల్ పెద్దలకు మీకు కూడా అర్థం కాదు ఏంటంటే అసలు భారతదేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికి ఉంది అనేది ఇక్కడికి రావాలి అందరికి. అమెరికాలో అక్రమ వలసదారుల్ని సంఖ్యలు వేసి విమానాల్లో పంపిస్తుంటే ఎవరు మాట్లాడారు? ఇక్కడ మన దేశానికే వాళ్ళని పంపిస్తారు, మనకే సంఖ్యలు వేసి పంపిస్తారు. మమ్దాని అనేవాడు వాళ్ళ దేశంలో అక్రమ వలసదారులను పంపిస్తుంటే వారికి సపోర్ట్ చేస్తాడు ఆయన? సిఏ ఏంటి? సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏంటండి? నథింగ్ బట్ అక్రమ వలసదారులు. దానికి సంబంధించి అమెరికా ఏదైతే చేస్తుందో ఇండియాకు కూడా సార్వభౌమాధికారం ఉంది కదా, లేదా? అమెరికా లాగా మనకు లేదా? మమ్దాని మాట్లాడతాడు అక్కడ. మరి ట్రంప్ని కామెంట్ చేయమనండి. అక్రమ వలసదారులు ఏంటి, వాళ్ళు కూడా మంచి వాళ్ళే, ఎప్పటి నుంచో ఉంటున్నారు ఇక్కడ ఇండియా వాళ్ళు చాలా మంది ఉంటున్నారు, లక్షలాది మంది, వాళ్ళ మేధావితనాన్ని అంతా మన దేశం వాడుకుంటుంది అని మాట్లాడతారా? రాహుల్ గాంధీ మాట్లాడచ్చు కదా. నేను అనేది కాంగ్రెస్ పార్టీని ఇంకొకరిని అంటలేదండి. మన సార్వభౌమాధికారం ఉందా లేదా, మన చట్టాలు మనం చేసుకోవచ్చా లేదా,
మన సుప్రీంకోర్టుని వాళ్ళు గౌరవిస్తారా లేదా? మన సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం మందానికి ఎందుకు ఉంటుందండి? లేఖలు రాసుకుంటా కూర్చుంటారా? ఇప్పుడు ఉమర్ ఖలీద్ కానీ షర్జీల్ ఉమం కానీ వాళ్ళిద్దరు ఏం చేస్తారనేది తేలుతుంది. ఓకే, వాళ్ళు అక్రమంగా ఉంటున్నారా, దానికి కూడా మా అవకాశం ఇస్తున్నారు కదా. ఇప్పుడు బాజీ గారు ఇక్కడ కూర్చొని వాళ్ళు ఏం చేయలేదండి, వాళ్ళని అరెస్ట్ చేశారు అక్రమంగా అన్నా కూడా మన స్వేచ్ఛ ఉంది. ఆయన చెప్పిన ఆర్టికల్ 14 అమలు అవుతుంది. నేనేంటంటే ఆ రోజు ఏం జరిగింది, ఫిబ్రవరి 23 నుంచి ఫిబ్రవరి 29, 2020 వరకు ఢిల్లీలో జాఫరాబాద్ కానీ, మౌజ్పూర్ కానీ, షాహీన్బాద్ కానీ వీళ్ళందరూ కూడా ఆ పేటల్లో ఆ ఏరియాలో నివసించేవాళ్ళు, వాళ్ళు హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఎంత ఆందోళన చెందారు. చిన్నపిల్లలు, మహిళలు కొట్టారు ఇళ్లలోకి వెళ్ళి. మసీదులు ఏంటి, దేవాలయాలు ఏంటి, నిన్నది ఒక వర్గం కాదు. అక్కడ జరిగిన హింస కారణంగా అక్కడ జీవించే వాతావరణం లేకుండా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఉన్నారు. చివరికి 28వ తారీఖు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు ఇస్తే కానీ అక్కడ మామూలు పరిస్థితి రాని స్థితి నెలకొంది. దీనందరికీ కారణం ఎవరు? ఆ రోజు బీజేపీ కపిల్ మిశ్రా గారికి సంబంధించి కూడా వాళ్ళు కామెంట్ చేశారు, ఆయన కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. బాజీ గారు అన్నట్టు ముస్లింస్లో ఎక్కువ నష్టపోయి ఉండొచ్చు. ఏంటంటే అల్లర్లకు కారణం ఎవరు? వాళ్ళు చేశారు. ఇప్పుడు మొత్తం మీద చూస్తే 758 కేసులు నమోదయ్యాయండి దీనికి సంబంధించి. 2000 మందిని అరెస్ట్ చేశారు. దానిలో వడపోత పోసి అన్ని చేసిన తర్వాత ఇప్పుడు 15 మందిని చేరిస్తే 15 మందిలో కూడా 8 మందికి మళ్ళీ మధ్య ఇచ్చారు కొన్ని నెలల క్రితం. ఇప్పుడు ఏడుగురు మిగిలారు. 7గురిలో కూడా 5గురికి ఇచ్చారు బెయిల్, ఇంకా 2 మిగిలారు. సో వీళ్ళకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ సుప్రీంకోర్టు ఏం కామెంట్ చేసింది, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద వీళ్ళు అరెస్ట్ అయి ఉన్నారు కాబట్టి, వీళ్ళ మీద ఆధారాలు కూడా ఉన్నాయి కాబట్టి మేము తొందరగా బెయిల్ ఇవ్వలేము, వాళ్ళకేదో జరిగిపోతుందని చెప్పేసి మేము అంతగా స్పందించలేమని సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా. అమెరికాకి అక్రమ వలసదారులు వాళ్ళని పంపించే హక్కు ఆయనకి ఎట్లయితే ట్రంప్కుందో, వేరే పాకిస్తాన్ వాళ్ళకుందో, బంగ్లాదేశ్ వాళ్ళకుందో, మనకెందుకు లేదు? ఇప్పుడు అక్కడ నిన్న ఆ దాస్ గారిని హత్య చేశారు. ఆ వీడియోని బంగ్లాదేశ్లో రేప్ చేశారు 40 years. దీని గురించి మందాని ఎందుకు మాట్లాడు? మన దేశంలో రాహుల్ గాంధీ గారు ఎందుకు మాట్లాడరు? మందాని సంగతి వదిలేయండి సార్, మందాని సంగతి వదిలేయండి, మనమంతా మాట్లాడట్లేదు కదా. అదే నేను అంటుంది. ఇప్పుడు మందాని అనేవాడు లేఖలు రాస్తాం, మనం కూడా లేఖలు రాయచ్చు కదా యూనిస్ కి. ఇక్కడ కూడా రాహుల్ గాంధీ గారు యూనిస్ లేఖలు రాయచ్చు కదా. లేకపోతే ఇప్పుడు వెనిజులా అధ్యక్షులు మదూరోని తీసుకొచ్చినట్టు యూనిస్ ని తీసుకొచ్చుకోవచ్చా మనం? ఒప్పుకుంటారా వీళ్ళు? లేకపోతే ఆసిఫ్ మునీర్ చేస్తున్నాడని మనం కూడా రైడ్ చేసి తీసుకొచ్చేదా? ఉగ్రవాదులు ప్రోత్సహిస్తున్నారు కదా వాళ్ళు. సో మన సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. ఎవరి చేతుల్లో పెట్టకండి. అక్కడికి వెళ్ళి పర్యటనలు చేసి వాళ్ళకి ఏదో సపోర్ట్ చేస్తున్నట్టుగా చేయకండి. మీరు ఏదంటే ఇక్కడే ఉద్యమం పాటుపట్టండి, లేదా ఇక్కడ పోరాటం చేయండి. ఇగో వీళ్ళు తప్పు చేస్తున్నారు, ఇగో అక్రమ కేసులు బనాయిస్తున్నారు, ఉమర్ ఖలీద్ అనేది అతను మంచి వ్యక్తే, మా దగ్గర ఆధారాలను చూపించుకోండి, తప్పులేదు. అంతేగాని వేరే దేశాలకు వెళ్ళి మన దేశ సార్వభౌమత్వాన్ని చేసేలాగా, కించపరిచేలాగా, దిగజార్చేలాగా మనం ఏదో వాళ్ళ చేతుల్లో ఉంది. ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేశారు. అతను మేమే ఇద్దాన్ని ఆపాము, మేము కొనసాగి చేస్తే ఇండియా ఆగిపోయింది, ఇట్లాంటివన్నీ వచ్చేస్తున్నాయి కదా. రేపొద్దున ఇక్కడ కూడా దాడి చేసే పరిస్థితులు ఉంటాయి వేరే దేశాలు వచ్చి. వాటిని ఒప్పుకుందామా? 140 కోట్ల దేశ సమగ్రతను కూడా మనం పణంగా పెడదాం వాళ్ళకి. సో మన దేశంలో మనం ఉద్యమం చేసుకోండి, మనం పోరాటండి, మనకు మన రాజ్యాంగం కల్పించింది, మనం సుప్రీంకోర్టు దాకా వెళ్ళొచ్చు, శాసన వ్యవస్థ ద్వారా పోరాటం చేయొచ్చు, న్యాయ వ్యవస్థ ద్వారా పోరాటం చేయొచ్చు, లేదా ప్రజల్ని తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ అన్యాయం జరుగుతుందని కూడా ప్రశ్నించే అధికారం మనకుంది. ఇవన్నీ వదిలేసి అక్కడ ఎంతమంది చూడండి వాళ్ళు. ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు ఆ రోజు లాక్డౌన్ జరుగుతూ ఉంది. లాక్డౌన్ మార్చి 23 ప్రకటించారు. ఆ రోజు ఆ ముందు నెలంతా కూడా కేసులు నమోదవుతూ ఉన్నాయి, కరోనా కేసులు. ఆ పరిస్థితుల్లో వాళ్ళు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఉంటే ఈ సిఏఏ చట్టం ఇంకా అది పూర్తి రూపు దాచుకోలేదు. దాని మీద 53 మంది, ఇంకా ఎన్నో వందల మంది ఏమో వాళ్ళు ఇప్పుడు 5 ఏళ్ళు అవుతుంది, 6వ ఏళ్ళలోకి వచ్చేసాం. వాళ్ళందరికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళ సంబంధం లేని అమాయకులు, ఇన్నోసెంట్ ముస్లిమ్స్ కూడా ఉన్నారు దానిలో. అసలు ముస్లిమ్స్ ఏంటి, ఇంకోళ్ళు ఏంటంటే ఒక ఏరియా మొత్తం అల్లర్లు స్ప్రెడ్ అయితే అక్కడ నివసించే ప్రతి మతం వాళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యారు. అక్కడ వాళ్ళెవరో 2 రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే ఆ ప్రసంగాలకు వీళ్ళెందుకు బలవ్వాలి?
ఇవన్నీ కూడా ఖచ్చితంగా నిరూపించబడాలి. మీరు ఒక ప్రశ్న అడిగారండి, వాళ్ళు ఉన్నారో మీరు ఒక వాళ్ళు వ్యాలిడ్ చెప్పాలి. రాహుల్ గాంధీ గారు అడగాలని ఉన్నారు. మీరు ఆయన అడగాలంటే ముందర ఆయన ఎక్కడున్నారో మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఆయన కొలంబియాలో ఉంటారు, లేకపోతే జర్మనీలో BMW షోరూంలో ఉంటారు. ఇప్పుడు ఆయన తీరిక ఉండాలి కదా. ముందర ఆయన తీరిక చేసుకున్న తర్వాత మీరు కాంగ్రెస్ కార్యాలయానికి లెటర్ రాసి ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఇలా జరిగిందని మీరు వెళ్ళి చెప్పిన తర్వాత నిజమా అలా జరిగిందా అంటారు. ఆయన ఆశ్చర్యపోతారు అప్పుడు. ఎందుకంటే అప్పటిదాకా ఆయనకి ఇలాంటి అంశాల మీద బ్రీఫ్ చేసేవాళ్ళు ఎవరో ఉండరు. ఆయనకు అద్భుతం, వెనకటి కంటే గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. ఎవరు? అహ్మద్ పటేల్, జనార్దన్ ద్వివేది, అండ్ మనకి కోశాధికారిగా చేశారు. గొప్ప గొప్ప లీడర్స్ అండి కాంగ్రెస్లో. ఎక్కడ బీలిటిల్ చేసి మాట్లాడట్లా. ఇవాళ వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళు పెద్దవాళ్ళు వెళ్ళిపోయారు. నెక్స్ట్ జనరేషన్కి వచ్చేప్పటికి ఆయన చుట్టూ చేరిన భజన బృందం ఆయనకి ప్రాపర్ బ్రీఫింగ్ వెళ్ళి పాప ఆయన ఏదో బిజీగా ఉంటారు, కొలంబియా, జర్మనీ, BMW షోరూము. ఆయనకి తెలియాలి కదా. తెలియజెప్పే ప్రయత్నం మీరు చేయండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తా ఒకసారి. చెప్పండి వాసు. ఇప్పుడు యాక్చువల్ గా కపిల్ సిబాల్ గారు, అభిషేక్ సింఘ్వి గారు వీళ్ళందరూ కూడా న్యాయ వ్యవస్థ ద్వారా పోరాడుతున్నారు. వాళ్ళకి న్యాయం అందించడానికి జరుగుతుంది కదా, అక్కడ ఓపెనే కదా అదంతా. దానికి మరి కాంగ్రెస్ పార్టీ భావజాలం ఉంది కదా, తప్పేం లేదు. వాళ్ళు పోరాటం అదే నేను అంటున్నా సార్. దే హావ్ ఎవ్రీ రైట్ అండి. కసబు తరఫునే న్యాయవాదిని పెట్టించామండి. వీళ్ళు ఎవరు? మన దేశం పిల్లలే కదా. వాడెవడో కసబు కోసమే వాడిని మేపి వాడిని దున్నపోతులాగా మేపి ఎన్నేళ్ళో మరి జైల్లో పెట్టి తర్వాత ఫైనల్గా వర్డిక్ట్ ఇచ్చాం. అది కూడా ఫైనల్. ఇది కూడా చాలా జాగ్రత్తగా రిచువల్స్ కూడా సంప్రదాయం ప్రకారం చేయించాం. ఈ ఫెసిలిటీ ఏ దేశాల్లో ఉండవు. ఒసామా బిన్ లాడెన్ నెట్ట చంపారండి వాళ్ళు. తీసుకెళ్లి చంపి సముద్రంలో పడేశారు. అల్ జవహరీని ఎలా చంపారండి? పాయింట్ బ్లాంక్ రేంజ్లో ఎక్కడి నుంచో డిజైన్ చేసి మొత్తం US నుంచి మొత్తం అది చేశారు. ఈ మొత్తం 2 ఆపరేషన్స్ క్యారీ అవుట్ చేసింది నావీ సీల్స్. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఒకసారి. మురళీ మనోహర్ గారి దగ్గరికి. మురళీ మనోహర్ గారు, ఉమర్ ఖలీద్కి వ్యతిరేకంగా ఎలాంటి కేసు లేదని తేల్చేయడానికి నాకు 20 నిమిషాలు టైం చాలు అని చెప్పేసి ఆయన తరఫు న్యాయవాది అక్టోబర్లో చెప్పారు. 20 నిమిషాల్లో అయిపోయేదానికి ఏంటి సార్? మన దేశ వ్యవస్థలు ఇట్ట తయారైనా ఇంతకాలం